అందరికీ నమస్తే. గోదావరి ఖని ఆర్జీ1 ఏరియా సింగరేణి కాలరీస్ వారి తరపు నుంచి, అట్లనే రామగుండం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క సూచనల మేరకు సింగరేణి యాజమాన్యం దాంతో చొరవతో ఈ సింగరేణి బస్టాండ్ దగ్గరలో సింగరేణి మెడికల్ కాలేజ్ సమీపంలో ఒక 4.5 ఎకరాలలో ఒక పెద్ద పార్క్ చేయడం సంకల్పించినారు. దాంట్లో భాగంగా పనులు ఈరోజు 86 లక్షలతో దీని వ్యయంతో పనులు చేయడానికి ఈరోజు భూమి పూజ చేయనుంది. గోదావరి ఖని రామగుండం పట్టణ ప్రజలకు ఒక మంచి పార్కు చేయాలి, కుటుంబ సభ్యులతో పిల్లలతో వచ్చి గడిపేటందుకు చేయాలన్నది ఉద్దేశంగా ఉన్నది. దీనిని తొందరలోనే పనులు ముందరికి తీసుకుపోతున్నాం. అట్లనే రానున్న 28, 29, 30, 31లో గోదావరి ఖనిలో గోదావరి ఒడ్డున సమ్మక్క సారలక్క జాతరలు చేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేస్తున్నాము. దీనిని ఇంతకు ముందు కంటే అద్భుతంగా తీర్చిదిద్దడానికి అన్ని ప్రయత్నాలు జరిగినాయి. గోదావరి ఘాట్ చేయడం కానీ, గుడారాలు వేసుకొని ఉండేదానికి వసతులు కానీ, రోడ్లు కానీ, లైట్లు కానీ, నీరు కానీ, శుభ్రత కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. దీనికి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాం. గోదావరి ఖని నగరంలో నడిబొడ్డులో బ్రహ్మాండమైన పార్క్ నిర్మించాలని ప్రారంభం. లేవలింగ్కి కంపౌండ్ వాళ్ళకి కేవలం పార్క్ 5-6 అత్యద్భుతంగా ఏర్పాటు చేస్తున్నాం. సింగరేణి అండ్ మున్సిపల్ కంబైన్డ్గా ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు అత్యద్భుతంగా ప్రతి గిరిజనులకు చేస్తాము. ఈ కార్యక్రమాన్ని కూడా చూసాం. ఇది అద్భుతమైనటువంటి ఒక ఇతర ప్రాంతాలకు పోయి చూడాలనుకున్న కళలు అది గోదావరి ఖనిలో ప్రజలు చూడబోతున్న అంశాలు ఈరోజు గర్వంగా తెలిపిస్తాం. రామగుండం పేరుని కార్పొరేషన్గా ఉన్న పేరు, రామగుండం నియోజకవర్గంగా పేరు ఉంది. రామగుండం కార్పొరేషన్ సింగరేణి టౌన్షిప్గా దీన్ని అత్యద్భుతంగా ఎప్పుడో అభివృద్ధి చేసుకోవాల్సిన అవకాశం మనకు ఉంది. కానీ 50 సంవత్సరాలుగా నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబడి బొందల గడ్డగా మారింది. ఇవాళ నవ నిర్మాణం చేస్తాము. సింగరేణి కార్మికుడు తన చెమటను, రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగు తీస్తున్నటువంటి సింగరేణి కార్మికుడి పేరు నిలబడాలంటే దీన్ని సింగరేణి టౌన్గా, సింగరేణి కార్పొరేషన్గా పేరు మార్చాలనే ఆలోచనకు అందరూ కూడా సహకరించాల్సిన కోరుతాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.